పార్టీ మొత్తం లౌకికంగా ప్రజల కోసం ఆలోచించేటువంటి పార్టీ అంటే అది ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఇలా అన్ని భారతదేశంలో అన్ని కులాలకు మతాలకు అందరి గురించి ఆలోచించి సమాజ సభలకు ఆలోచించేటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎన్ఎస్ఏ నుండి 1922 నుంచి ఈనాడు వరకు కూడా ఎన్ఎస్ఏ నుంచి యూత్ కాంగ్రెస్ లో ప్రధాన కార్యదర్శిగా ఉపాధ్యక్షుడిగా ప్రచారంలో కరీంనగర్ ఈ జిల్లాకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు ఉపాధ్యక్షుడిగా అలాగే పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆరు ఉన్న ప్రభాకర్ ఇక్కడికి తప్పనిసరిగా దుర్వేయాలని చెప్పి వచ్చి 10 ఏళ్ళు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాష్ట్ర ఓబీసీ సెల్ ఉపాధ్యక్షుడిగా అలాగే నన్ను ఇంతకుముందు చెప్పినటువంటి పరిస్థితిలో ఆ రోజు విద్యుత్ ఉద్యమంలో ప్రభుత్వం చేసినటువంటి దాడిలో పూర్తిగా దెబ్బతిన్న 32 రోజులు హాస్పిటల్ నుండి ఘోరమైనటువంటి పరిస్థితి. ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వంలో నన్ను గుర్తించి 2005 నుంచి 2010 సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్మన్ గా నాకు బాధ్యతలు అప్పచెప్పి ఆ తర్వాత 2005 నుంచి 10 వరకు 5 నుంచి 15 నుంచి మళ్ళీ 20 వరకు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పిసిసి సభ్యునిగా ఈ యొక్క నా బాధ్యతలను సర్వీస్ గుర్తించి చొప్పరెడ్డి కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జిగా తర్వాత పెద్దరెడ్డి కాన్స్టిట్యూన్సీ అబ్జర్వర్గా పెద్దరెడ్డి జిల్లాలో ఈ విధంగా బాధ్యతలు ఉపయోగపడి ప్రతి బాధ్యతలు సుక్షితమైనటువంటి కాంగ్రెస్ కార్యకర్తగా నెరవేర్చుకున్నాను. కాబట్టి ఇలా మళ్ళీ నా యొక్క నిరంతర కృషిని నా యొక్క పిలిచాన్ని నా పిల్లాన్ని గుర్తించి సోనియా గారు రాజీవ్ గాంధీ గారు ఇక్కడ వచ్చినటువంటి పరిశీలనలు శ్రీనివాస గారు ఆ తర్వాత అన్నగారు ప్రభాకర్ గారు తిరుమల గారు మీరందరూ ఐక్యమైనటువంటి ఉపస్థితున్నటువంటి మంత్రులు అందరితో పనిచేసినటువంటి అనుభవంలో నన్ను సుదీర్ఘంగా 20 ఏళ్ల పైన సుదీర్ఘంగా పనిచేసి పార్టీ పరంగా ఎక్కడ లొంగకుండా క్రమశిక్షణ కార్యకర్తలు ఉన్నారంటే ఈ యొక్క భారతదేశమైనటువంటి అధిష్టానానికి నేను సురవచ్చి రాష్ట్రాలు మీరు చెప్పినటువంటి అందరినీ కలుపుకొని ఈ తెలంగాణ సిరిసిల్ల జిల్లాలో కాంగ్రెస్ పార్టీ యొక్క సత్తా చూపించగలిగినంత కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు నేను కాంగ్రెస్ జెండా కాంగ్రెస్ తీవ్రవాదాన్ని పనిచేసినటువంటి ప్రతి ఒక్కరికి ఆనందంగా ఉంది. ఇలా కాంగ్రెస్ పార్టీ ఎవరైతే సంవత్సరం నుండి కాంగ్రెస్ పార్టీ గుర్తించాలని బాధపడేటువంటి వారికి నేనే నిదర్శనం. ఇలా నేను వేచి ఇయానికి 2 సంవత్సరాలు కూడా కాంగ్రెస్ పార్టీ ఉండి బిడ్డ ఆగు మేము ఉన్నామని 2 సంవత్సరాల తర్వాత బాధ్యతలు అప్పేపై గురుతరమైనటువంటి బాధలు అప్పేటువంటి అందరూ కూడా వారి యొక్క సూచన ప్రకారం ఈ నియోజకవర్గంలో ఈ యొక్క పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ కాదు ఉమ్మడి కాంగ్రెస్ ఉన్నటువంటి మీ అందరి యొక్క సూచన ప్రకారం మీ అనుభవంతో కాంగ్రెస్ పార్టీ ఇచ్చేటువంటి ప్రతి కార్యక్రమాన్ని పిసిసి కానీ ఏఐసిసి కానీ మహేష్ కుమార్ గారు ఇచ్చేటువంటి ఆదేశాలు కానీ రేవంత్ కుమార్ రెడ్డి గారు చేసినటువంటి ఏమైనా పథకాలు ప్రజల్లో తీసుకోవడానికి కానీ నేను నిరంతరం కృషి చేస్తూ మీ అందరికీ కూడా అందుబాటులో ఉండి సిరిసిల్ల కేంద్రంలో సిరిసిల్ల పట్టణంలో నేను పుట్టుకొచ్చినటువంటి వారిగా మీ బిడ్డ మీ బీసీ బిడ్డగా అందరినీ అందుబాటులో ఉంది కాంగ్రెస్ పార్టీ విజయాన్ని కృషి చేస్తారని మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను. మీరు ఎక్కడ సంతృప్తితో అవసరం లేదు. ఏ కార్యకర్తకు ఏ టైంలో ఏ రాత్రి సమయంలో కూడా అందుబాటులో ఉండి మీ ఫోన్ కాల్ ఇమీడియట్లీ స్పందించేటువంటి గుణాన్ని నాకు అన్నదాన్ని అనుకున్నాం. ఫోన్ కాల్ మన ఒక వేసిన గంటలో 2 గంటలో రాత్రి 12 గంటలు కానీ బాబు ఎందుకు చేస్తామని చెప్పి అన్నగారు ఆలస్యంగా కానీ కోరుకు రెస్పాన్స్ లో వారిని చూసినటువంటి వాళ్ళ అధికారంలో నడిచినటువంటి వ్యక్తిగా ఏ రాత్రి ఫోన్ ఇచ్చినా కార్యకర్త కష్టం వచ్చినా తప్పనిసరిగా మీ వెంట ఉండి మీ జెండ ఉండి నేను ఉంటాను మరి మీ వాడిగా ఉంటానని చెప్పుకుంటూ అలాగే సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీలో ఎక్కడ కూడా అందరూ కూడా జెండా పనిచేసేవారు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ సభ్యులమే కాంగ్రెస్ పార్టీ నాయకులమే. కాబట్టి అందరూ కూడా పిసిసి ఇచ్చేటువంటి ఆదేశాలుగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు బీసీల సంక్షేమం కోసం 42% ఇవాళ రిజర్వేషన్స్ అసెంబ్లీలో పనిచేసి గవర్నమెంట్ ఆర్డినెన్స్ పంపించాక బిల్లు ప్రవేశపెట్టినటువంటి ఉన్న ప్రభాకర్ గారి వీరి యొక్క ఏదైతే 42% పెట్టుబడి అడ్డుకుంటున్నటువంటి బీజేపీ టీఆర్ఎస్ వారి యొక్క నిరసనలు ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు. వారు చేసేటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు ఎప్పటికప్పుడు ఎన్నగంటూ ఈ యొక్క కార్యక్రమం తీసుకుపోయే ప్రజలకు మన కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రతి పనిని పథకాన్ని ప్రతి ఇంటికి చేరవచ్చు. కాంగ్రెస్ పార్టీ సత్తా
ఇచ్చినటువంటి గ్యారెంటీ ఏ ఒక్కటి కూడా తూచా తప్పకుండా క్రమంగా నేటికి అన్నగారు చెప్పారు ఇప్పటికి ఇవాళ ఓటింగ్ కరెక్ట్ 2 సంవత్సరాల క్రితం ఈ రోజు మనం ఓటింగ్ లో పాల్గొంటాం. కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఎలక్షన్ లో కరెక్ట్ 2 సంవత్సరాలు ఎలా ఉన్నది కాబట్టి ఈ 2 సంవత్సరాల్లో ఆ గ్యారెంటీలు ఏవైతే ఇచ్చాయో ప్రతి గ్యారెంటీలు తూచా తప్పకుండా అడగకుండానే ఏవైతే కావాల్సిందో అన్ని కూడా ఇలా మండపం తిప్పకుండా మాట తప్పకుండా అన్నగారు ఆఫీస్ ద్వారా ఇలా ఇప్పటికి 2 సంవత్సరాల క్రితం వరకు ఇప్పటి వరకు ఉచిత బస్సు ప్రయాణాన్ని 500